భారతీయ సంస్కృతిని, ఆలోచన దృక్పథాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి చాటిన ఆచార్యుడు, భారత రాష్ట్రపతిగా ఆ పదవికి తావి అద్దిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒకసారి మద్రాసులో విడితి చేశారు. చిత్తూరు వి నాగయ్య మర్యాదపూర్వకంగా వారిని కలిసేందుకు వెళ్లారు. రాష్ట్రపతి ఎదురేగి నాగయ్యకు స్వాగతం పలికారు. కుశల ప్రశ్నలు అవుతుండగా ఒక రాజకీయ నాయకుడు వచ్చి రాధాకృష్ణన్కు పాదాభివందనం చేశాడు. రాష్ట్రపతి అతన్ని వారిస్తూ, నా కాళ్ళ మీద పడితే నీకేం పుణ్యం వస్తుంది, ఇక్కడ ఎదురుగా పూజ్యులు నాగయ్య గారు ఉన్నారు, వారి కాళ్ళు తాకండి, ఏదైనా పుణ్యం వస్తుంది అన్నారు. మరొక సంఘటన, తిరుమల దేవస్థానం ప్రభుత్వ పరిధిలోకి రానప్పుడు ఆలయ ధర్మాధికారిగా ఉన్న మహంతు నాగయ్యకు రత్నకంబలి పరిచి ఆలయంలోనికి ఆహ్వానించారు. తిరువాన్కూరు మహారాజు నాగయ్యకు కనకాభిషేకం చేశారు. మైసూరు మహారాజు నాగయ్యకు బంగారు పల్లెంలో కాళ్ళు కడిగి కనకాభిషేకం చేసి ఏనుగు అంబారి మీద ఊరేగించారు. ఆయన నటించిన యోగివేమన, భక్తపోతన సినిమాలను చూసి పశువులను కాసే ఒక బాలుడు బాలయోగిగా మారి సమాధిలోకి వెళ్లారు. 1948లో జమినీ అధిపతి ఎస్ఎస్ వాసన్ పాండురంగని భక్తుడు గోరా కుంబర్ జీవిత చరిత్రను చక్రధారి పేరుతో తమిళంలో నిర్మిస్తే నాగయ్య ఆ పాత్రలో జీవించి నటించారు. బాక్సాఫీస్ హిట్ అయిన ఆ సినిమాలో నటించినందుకు ఆ రోజుల్లోనే వాసన్ నాగయ్యకు అందించిన పారితోషికం ₹1,00,000. ఈ మహానుభావుడు భగవంతుడు తనకు ప్రసాదించిన సంగీత జ్ఞానాన్ని ఆరాధించి సాధన చేసి ఉంటే త్యాగయ్య తరువాత నాగయ్య తెలుగువారికి వరప్రసాదంగా నిలిచిపోయేవారు అని ప్రముఖ దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి నాగయ్యను కీర్తించడం సముచితం అనిపించక మానదు. దక్షిణాది చిత్రరంగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటుడు నాగయ్య. ఆ ప్రదానం స్వీకరిస్తూ, పరిశ్రమలో నేను వయస్సులో పెద్దవాణ్ణి కాబట్టి నాకు ఈ పురస్కారం ఇచ్చారు, కానీ ఈ పురస్కారం మన చిత్రసీమలో పనిచేస్తున్న కళాకారులందరికీ చెందుతుంది అనటం నాగయ్య సంస్కారానికి అద్దం పడుతుంది. అంతటి మహనీయులు చిత్తూరు నాగయ్య గారి గురించి కొన్ని విశేషాలు. నాగయ్య బాల్యం, తొలి రోజులు. ఉప్పల దడియం నాగయ్య మార్చి 28, 1907న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన తండ్రి రామలింగేశ్వర శర్మ అక్కడ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తల్లి వెంకట లక్ష్మాంబ. నాగయ్య పుట్టకముందు వారి తల్లిదండ్రులకు 4 పిల్లలు పుట్టి చనిపోయారు. నాగదోషం ఉందని జ్యోతిష్యులు చెప్పగా ఆ దంపతులు సత్తెనపల్లి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పుట్టిన నాగయ్యకు నాగేశ్వరం అని పేరు పెట్టుకున్నారు. సంవత్సరంలోపే నాగయ్యకు సునకగండం, సర్పగండం తప్పింది. అప్పట్లో చిత్తూరు వద్ద గల గోగునూరు గ్రామంలో నాగయ్య గారి పూర్వీకులకు మంచి భూవసతి ఉండేది. కానీ తండ్రి ఎదిగి వచ్చే నాటికి ఆస్తులు కరిగిపోయాయి. తండ్రి పదవీ విరమణ చేశాక నాగయ్య కుటుంబం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసింది. నాగయ్య ప్రాథమిక విద్యాభ్యాసం కుప్పంలోని జమీందారు గారి పాఠశాలలో సాగింది. తర్వాత వారి కుటుంబం చిత్తూరుకి మకాం మార్చింది. అక్కడ తండ్రి సంగీత పాఠాలు చెప్పేవారు. ఆయన వయలిన్ విద్వాంసులు కూడా. హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడే తండ్రి శిక్షణలో నాగయ్య సంగీత పాఠాలు నేర్చుకున్నారు. స్కూల్లో ప్రదర్శించే నాటకాల్లో ప్రహ్లాదుడిగా, శ్రీకృష్ణుడిగా వేషాలు వేసేవారు. ఒకసారి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తిరుచి గోవిందరాజస్వామి పిళ్ళై సంగీత కచేరీ జరిగింది. కచేరీ చివరన నాగయ్య యథాలాపంగా కీర్తన పాడుతూ ఉంటే పిళ్ళై దగ్గరకు పిలిచి తనను వయలిన్ వాయిస్తూ నాగయ్య చేత మైకులో కీర్తన పాడించారు. నాగయ్య ఈ సంఘటనను ఎప్పుడూ గుర్తు చేసేవారు. తండ్రి నాగయ్యను వకీలు చేయాలని అభిలాషిస్తే తను మాత్రం సంగీతానికి, నటనకు అంకితమవ్వాలని కలలు కనేవారు. 1926లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తను 18వ ఏట ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాగయ్యకు పెళ్ళయింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నాగయ్య చిత్తూరు వచ్చి కలెక్టరేట్లో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. అక్కడే శ్రీరామ విలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి ఆ నాటకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇక జిల్లా బోర్డు అధ్యక్షుడే నాగయ్య స్థాపించిన నాటక సమాజానికి ప్రెసిడెంట్గా ఉండడంతో నాగయ్యను బోర్డు కార్యాలయంలో ఉద్యోగంలో నియమించారు. రామదాసు నాటకంలో నాగయ్య కబీరు పాత్ర పోషిస్తూ ఆలపించే శ్రావ్యమైన పాటలకు ప్రేక్షకులు ఒన్సు మోర్లు కొట్టేవారు.
అప్పుడే నాగయ్య గారి సంసారంలో అపశృతి చోటు చేసుకుంది. అతని భార్య ఒక బిడ్డను ప్రసవించి మరణించింది. కొన్నాళ్లకు ఆ పాప కూడా కాలం చేసింది. కొన్నాళ్ల తర్వాత తన నాటకాలు చూసి ప్రభావితులైన కుటుంబంలోని అమ్మాయిని నాగయ్య ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె వీణాపాని, సంగీత ప్రవీణ, తులసి రామాయణంలో కీర్తనలు శ్రావ్యంగా పాడేది. సంస్కృత పాండిత్యం ఆమెకు అదనపు ప్రయోజనకారిగా ఉండేది. నాగయ్య గారికి కూడా ఆమె కీర్తనలు నేర్పేది. సంగీత కచేరీలలో నాగయ్య తండ్రి ఫిడోలు వాయిస్తే భార్య వీణ వాయించేది. నాగయ్య గాత్రంతో ఆ కచేరీకి నిండుదనం చేకూరేది. జిల్లా బోర్డులో ఉద్యోగం చేస్తూనే నాగయ్య హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీలో గాయకుడిగా పనిచేస్తుండేవారు. అప్పట్లో ఈ రికార్డింగ్ కంపెనీ బెంగళూరులో ఉండేది. రికార్డింగ్కు వెళ్ళవలసి వచ్చినప్పుడు నాగయ్య భార్యను వెంటబెట్టుకొని వెళ్ళేవారు. ఆంధ్రపత్రికకు స్థానిక విలేకరిగా కూడా ఆయన వ్యవహరించేవారు. ఇలా ఉండగా విధి మరొకసారి నాగయ్యను వంచింది. వీరి సంసారం ఆనందంగా నడుస్తూ ఉండగా భార్య మరణించింది. నాగయ్యను సమాజం అదృష్టహీనుడిగా ముద్రవేసింది. మరికొద్ది రోజుల్లోనే అంటే 1936లో తండ్రి కూడా చనిపోయారు. దాంతో నాగయ్యకు జీవితం మీద విరక్తి కలిగింది. విషాదగ్రస్తుడై తిరుమలకు వెళ్ళారు. అక్కడ తన ఊరి వాళ్ళు తారసపడటంతో వారితో ఏమీ చెప్పుకోలేక వ్యాకులత చెందారు. అంచెలంచెలుగా తిరువన్నమలై చేరుకొని రమణ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. నాగయ్య స్నేహితులు ఆయన అన్వేషణలో పడ్డారు. ఈలోపు డ్రామా రికార్డింగ్ కోసం హెచ్ఎంవి కంపెనీ ప్రధాన ప్రతినిధి గిరిధరిలాల్ నాగయ్య కోసం చిత్తూరు వచ్చారు. నాగయ్యకు సంభవించిన విపత్తు తెలుసుకొని విచారించారు. బెంగళూరు తిరిగి వెళ్తూ రమణ మహర్షి ఆశ్రమంలో దర్శనం కోసం ఆగాడు. అక్కడ నాగయ్యను చూసి బోరుమన్నాడు. అతనిని సముదాయించాడు. మహర్షి ఆజ్ఞ తీసుకొని గిరిధరిలాల్తో కలిసి నాగయ్య మద్రాసు చేరుకున్నారు. నీడలా వెంటాడిన కష్టాలు. గిరిధరిలాల్ నాగయ్యకు జార్జ్ టౌన్లో ఉన్న సర్దార్ భవన్లో ఒక అద్దె గది ఇప్పించి బట్టలు కుట్టించి ఖర్చుకు డబ్బులిచ్చి బెంగళూరు వెళ్ళి వస్తానని సెలవు తీసుకున్నాడు. ఆంధ్రపత్రిక కార్యాలయంలో పనిచేసే మల్లెల శివరామకృష్ణతో అంతకుముందు నాగయ్యకు పరిచయం ఉంది. ఒకరోజు ఆయన తారసపడి నాగయ్యను ఆంధ్రపత్రిక సంస్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి పరిచయం చేశారు. అంతకుముందు చిత్తూరులో ప్రదర్శించిన నాటకానికి నాగేశ్వరరావు పంతులు హాజరై వేదిక మీద నాగయ్యకు బహుమానం అందజేసిన సంఘటనను నాగయ్య గుర్తు చేశారు. పంతులు గారు వెంటనే 500 రూపాయలు తీసి నాగయ్య చేతిలో పెడుతూ గుడివాడలో రామదాసు నాటక ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరారు. ఈలోగా హెచ్ఎంవి కంపెనీ ప్రధాన కార్యాలయం మద్రాసు నగరానికి మారింది. గిరిధరిలాల్ డ్రామా రికార్డింగ్ మద్రాసులోనే పూర్తి చేయించారు. ఒకసారి చిత్తూరు వెళ్తే తండ్రి చేసిన బీమా తాలూకు డబ్బు 15,000 నాగయ్యకు అందింది. ఆ డబ్బుతో సినిమా తీయాలనే సంకల్పంలో ఉండగా తన గది పక్కన ఉంటున్న రంగస్వామి మొదలియార్ నాగయ్య బలహీనతను స్వప్రయోజనానికి వాడుకున్నాడు. సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటానని చెప్పి నాగయ్య వద్ద ఉన్న డబ్బుతో నరనారాయణ అనే సినిమా తీద్దామని తను సిలోన్ నుంచి తీసుకొచ్చిన డబ్బంతా కోర్టు ఖర్చులకు అయిపోయిందని నమ్మించి నాగయ్య చేత 10,000 ఖర్చు పెట్టించాడు. మిగిలిన 5,000 తీసుకొని రంగూన్లో తనకు వ్యాపారం ఉందని నమ్మించి పెట్టుబడి తీసుకొని వస్తానని ఉడాయించాడు. జాతకం మార్చిన చెన్నపట్నం. ఒకసారి నాగయ్యకు పానగల్ పార్కులో బిఎన్ రెడ్డి తారసపడ్డారు. నాగయ్యకు బిఎన్ బాల్య స్నేహితుడు. బిఎన్ రెడ్డి నాగయ్యను హెచ్ఎం రెడ్డికి పరిచయం చేసి అతని నేపథ్యం వివరించారు. నాగయ్య కంఠం విని హెచ్ఎం రెడ్డి ముగ్ధుడయ్యారు. అప్పుడే హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, రామనాథ్, శేఖర్, కన్నాంబ, పారుపల్లి శేషయ్య కలిసి రోహిణి పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా గృహలక్ష్మి సినిమా తీయాలనుకున్నప్పుడు బిఎన్ రెడ్డి అందులో ప్రధానమైన గోపీనాథ్ పాత్రను నాగయ్యకు ఇప్పించారు. బిఎన్ రెడ్డి, రామనాథ్లు నాగయ్యకు సినిమా నటనలో మెలకువలు నేర్పారు. ఈ చిత్రం 1938న విడుదలై విజయవంతమయ్యింది. నాగయ్యకు 750 రూపాయల పారితోషికం లభించింది. రోహిణి నుంచి బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి తదితరులంతా విడిపోయి వాహిని సంస్థను నెలకొల్పారు. తాడిపత్రికి చెందిన మూలా నారాయణస్వామి, బిఎన్ సోదరుడు బి నాగిరెడ్డి సముద్రాల, శేఖర్, రామనాథ్, బిఎం దాసు వాహిని సంస్థకు మూల స్తంభాలుగా నిలిచారు. వాహిని బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా వందే మాతరం చిత్రాన్ని నిర్మిస్తూ అందులో హీరోగా నాగయ్యను తీసుకున్నారు. కాంచనమాల హీరోయిన్గా నటించింది.
నాగయ్య సంగీత దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. వందే మాతరం సినిమా దిగ్విజయంగా ఆడింది. నాగయ్యకు మంచి పేరొచ్చింది. తర్వాత నాగయ్య నటించిన చిత్రం వాహిని వారి సుమంగలి. అందులో నాగయ్య సంఘ సంస్కర్తగా ఒక ముసలి పాత్రలో నటించారు. సినిమా గొప్పగా ఆడకపోయినా నాగయ్య నటనకు అందరూ జేజేలు పలికారు. ఫిల్మ్ ఇండియా పత్రికాధిపతి బాబూరావు పటేల్ సుమంగలి సినిమా మీద సమీక్ష రాస్తూ నాగయ్యను ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు పాల్ మునీతో పోలుస్తూ పాల్ మునీ ఆఫ్ ఇండియాగా కీర్తించాడు. బాబూరావు పటేల్ సామాన్యంగా ఎవరిని ప్రశంసించరు. అటువంటిది నాగయ్యను సైగల్తో పోలుస్తూ తన పత్రికలో రాస్తే ఒక పాఠకుడు నాగయ్యకు సైగల్కు తేడా లేదా అని ప్రశ్నించాడు. దానికి బాబూరావు పటేల్, ఉంది, సైగల్ పాటలో మెలోడీ ఉంది, నాగయ్య పాటలో మనోద్వేగంతో కూడిన మెలోడీ ఉంది అని జవాబిచ్చారు. త్యాగరాయ భగవతార్ తన తమిళ చిత్రం అశోక్ కుమార్లో నాగయ్యకు హీరో వేషం ఇచ్చారు. ఆ చిత్రం రజతోత్సవం చేసుకుంది. తర్వాత మరో తమిళ చిత్రం విశ్వమోహినిలో కూడా నాగయ్య నటించారు. వాహిని వారు నిర్మించిన దేవతా చిత్రంలో కాస్త నెగటివ్ షేడ్ ఉన్న హీరో పాత్రను నాగయ్య పోషించారు. ఇక ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు పుత్తూరు నుంచి కృష్ణస్వామి నాయుడు అనే అటవీ అధికారి భార్య, 2 కుమార్తెలను నాగయ్య వద్దకు తీసుకొచ్చారు. పెద్దమ్మాయి జయలక్ష్మి, రెండవ అమ్మాయి కమలాదేవి. ఆమె శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ఓడియన్ గ్రామఫోన్ రికార్డింగ్ కంపెనీలో పాడేందుకు వచ్చింది. ఆమె తర్వాతి రోజుల్లో ప్రఖ్యాత గాయనిగా, నటిగా రాణించిన టీజీ కమలాదేవి. పెద్దమ్మాయిని నర్సు ట్రైనింగ్లో చేర్చాలని కృష్ణస్వామి నాయుడు కోరిక. నాగయ్య జయలక్ష్మిని ఆడయార్లో ఉన్న అవ్వై నర్సింగ్ స్కూల్లో చేర్చారు. ఆమెకు చదువు మీద శ్రద్ధ లేదు. అనుకోని సంఘటన దృష్ట్యా నాగయ్య జయలక్ష్మిని వడపల్లిని దేవాలయంలో వివాహం చేసుకున్నారు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దేవతా సినిమా విజయవంతమై రజతోత్సవం జరుపుకుంది. కేవీ రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ భక్తపోతన చిత్రాన్ని నిర్మించారు. అందులో పోతన పాత్ర కోసం నాగయ్య గుండు గీయించుకోవాల్సి వచ్చింది. సంగీత దర్శకత్వం కూడా నాగయ్యే నిర్వహించారు. అయితే అదే సమయంలో నాగయ్య రేణుకా పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థ నెలకొల్పి భాగ్యలక్ష్మి చిత్రాన్ని మొదలుపెట్టారు. పోతన కోసం గుండు చేయించుకోవడంతో భాగ్యలక్ష్మిలో విగ్గుతో నటించారు. ఈ 2 చిత్రాలు నిర్మాణంలో ఉండగా మద్రాసు మీద 2వ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జపాన్ దేశం మద్రాసు నగరం మీద బాంబుల వర్షం కురిపించుతోందని వార్తలు రావడంతో వాహిని వాళ్ళు తాడిపత్రికి, నాగయ్య తిరుపతికి వెళ్ళిపోయారు. భాగ్యలక్ష్మి చిత్రం అక్కడే పూర్తి చేశారు. భక్తపోతన చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కోయంబత్తూరులో ఈ చిత్రం స్వర్ణోత్సవం జరుపుకుంది. పోతన పాత్ర కోసమే నాగయ్య పుట్టారని పత్రికలు ప్రశంసించాయి. నాగయ్యకు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. తర్వాత తమిళ సినిమా మీరాలో ఎంఎస్ సుబ్బలక్ష్మికి భర్తగా నాగయ్య నటించారు. త్యాగయ్యగా పూర్ణ పిక్చర్స్ అధినేత మంగరాజు ప్రోద్బలంతో నాగయ్య రేణుకా పిక్చర్స్ పతాకం మీద త్యాగయ్య సినిమా నిర్మించారు. అందుకోసం నాగయ్య తిర్తువయ్యూర్ వెళ్ళి త్యాగయ్య సమాధి వద్ద కూర్చొని కథకు రూపమిచ్చారు. ఆ కథకు సముద్రాల, ముదిగొండ లింగమూర్తితో కూర్చొని నాగయ్య స్క్రీన్ ప్లే తయారు చేశారు. రేణుకా ఆఫీస్లో కూర్చొని మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వెంకటస్వామి నాయుడు, అరియకూడి రామానుజ అయ్యంగర్, మణి అయ్యర్ వంటి నిష్ఠాతుల సూచనలను తీసుకుంటూ త్యాగయ్య సినిమాకు పాటలు స్వరపరిచి సంగీత దర్శకత్వం తానే నిర్వహించారు. కథ, స్క్రీన్ ప్లే మీద బాగా అవగాహన ఉండడంతో దర్శకత్వ బాధ్యతలు కూడా నాగయ్యే నిర్వహించారు. అరియకూడి రామానుజ అయ్యంగార్ వంటి నిష్ణాతుల సూచన మేరకు త్యాగయ్య చిత్రాన్ని నిర్మిస్తున్న కాలంలోనే త్యాగరాయ గానసభ పేరుతో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ సభలు జరిపేందుకు ప్రత్యేక మందిరం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన రాగా నాటి మద్రాసు కార్పొరేషన్ కమిషనర్ ఓ పుల్లారెడ్డి ఐసిఎస్ గారి సహకారంతో జిఎన్ చెట్టి వీధిలో సభాస్థలి నిర్మాణం చేపట్టారు. త్యాగయ్య చిత్రంతో పాటు ఆ సభాస్థలి నిర్మాణం కూడా పూర్తయింది. దానికి నాగయ్య పేరు పెట్టమంటే ఆయన వారించి వాణి మహల్ అని నామకరణం చేసి సర్ సిపి రామస్వామి అయ్యంగార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం గావించారు. త్యాగయ్య చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. విజయ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి త్యాగయ్య ప్రత్యేక సంచికను ప్రచురించారు. ఈ చిత్రం ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మైసూర్ రాష్ట్రాలన్నిటిలోనూ విజయవంతంగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. బెంగళూరులో రజతోత్సవం జరిగింది.
త్యాగయ్య జన్మస్థలం తిరువయ్యూరులో నాగయ్య సంగీత పాఠశాల నిర్మాణానికి పూనుకొని దానిని పూర్తి చేశారు. ఆ పాఠశాల ఇప్పుడు అద్భుతంగా నడుస్తోంది. పూర్ణ మంగరాజు నాగయ్యను శంకరాచార్య చిత్రాన్ని తీయమని సలహా ఇచ్చారు. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు. తర్వాత నాగయ్య ద్వారం వెంకటస్వామి నాయుడు మీద 500 అడుగుల డాక్యుమెంటరీ నిర్మించారు. కాలిఫోర్నియా నుంచి ఆ చిత్రానికి ప్రతిపాదన రాగా ప్రింట్లను అక్కడకు పంపించారు. తర్వాత బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ స్వర్గసీమ చిత్రం నిర్మించింది. చక్రపాణి అల్లిన కథకు సముద్రాల మాటలు సమకూర్చారు. నాగయ్య హీరోగా నటించడమే కాకుండా ఓగిరాల రామచంద్రరావు సహకారంతో సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఇందులో జయమ్మ హీరోయిన్ పాత్ర పోషించగా భానుమతి వ్యాంప్ పాత్రలో రాణించింది. ఈ చిత్రం తొలిసారి వియత్నాం ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా స్వర్గసీమ. చక్రపాణిని సినీ రచయితగా, ఘంటసాలను నేపథ్య గాయకుడిగా పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. వేమన యోగి పాత్రలో జీవించి స్వర్గసీమ చిత్రం తర్వాత కేవీ రెడ్డి వేమన చరిత్ర సినిమాగా తీయాలని ఆలోచించారు. పోతన పాత్ర నిర్వహణకు అపూర్వ ఖ్యాతినార్జించిన నాగయ్య చేత వేమన పాత్ర చేయిస్తే అద్భుతంగా ఉంటుందని కేవీ రెడ్డి ఆలోచన. అయితే పోతనకు చరిత్ర లేనట్టే వేమనకి లేదు. నీతులతో శతకం రాసిన వేమన గురించి కొంత మాత్రమే తెలుసు. అతడు తొలుత భోగలాలసుడు, వేశ్య సంపర్కుడై తిరుగుతూ ఉంటాడు. వేశ్య బంగారం కోరుకున్నదని మిత్రుడు అభిరాముని సాయంతో బంగారం చేయడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత యోగిగా మారతాడు. తెలిసిన కథ ఇంతే. అంతటి భోగిగా ఉన్నవాడు యోగిగా ఎలా మారాడు అనే ప్రశ్నకు ఆధారాలు దొరకలేదు. కేవీ రెడ్డి బాగా ఆలోచించి పాత్రలు సృష్టించి సినిమా కథను రూపొందించారు. అన్నగారు దివానం పాలకుడు. అతనికి ఒక జ్యోతి అనే కూతురు ఉంటుంది. జ్యోతికి చిన్నాన్న అంటే ప్రేమ. వేమనకు కూడా జ్యోతి అంటే వల్లమాలిన అనురాగం. ఆ అమ్మాయి మరణిస్తుంది. జ్యోతి మరణంతో వేమనకు కనువిప్పు కలుగుతుంది. పరమ నాస్తికుడైన వేమన యోగసిద్ధి సాధించి అస్తికుడవుతాడు. నీతులు బోధిస్తూ సన్మార్గం సూచిస్తూ చివరకు యోగ సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమాకు కేవీ రెడ్డి, నాగయ్య, సముద్రాల ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 ఏప్రిల్ 1947న యోగి వేమన చిత్రం విడుదలైంది. సముద్రాల సంభాషణలు, నాగయ్య నటన, కేవీ రెడ్డి అద్భుత దర్శకత్వం చిత్రానికి వన్నె తెచ్చి విజయాన్ని సాధించి పెట్టాయి. సినిమా క్లాసిక్గా అత్యున్నత స్థాయిని అందుకుంది. ఉదాహరణకు వేమన దర్శనం కలిగితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు ఎన్నో ఫలాలు, తినుబండారాలు తెస్తారు. వేమన వాటిని తృణీకరిస్తూ నడుస్తూ ఉంటే అతని పాదాలు మాత్రం కనిపిస్తాయి. పాదాల పక్కన తినుబండారాలు, ఫలాలు కనిపిస్తాయి. వేమన నడుచుకుంటూ గుడి గుమ్మం ముందు కూర్చున్న ఒక బిచ్చగత్తె వద్దకు వెళ్ళి కూర్చొని, నాకు ఒక కవళం పెడతావా అమ్మా అని చెయ్యి చాస్తాడు. బిచ్చగత్తె ఆశ్చర్యపోతూ అతని చేతిలో ఒక ముద్ద పెడుతుంది. హృదయాన్ని కదిలించే ఇలాంటి సన్నివేశాలు కేవీ రెడ్డి ఇందులో ఎన్నో చూపించారు. ఇందులో వేశ్య పాత్రను తమిళ నటి ఎంవి రాజమ్మ పోషించింది. ఆమె గుడిలో నాట్యం చేస్తున్నప్పుడు నట్టువాంగం పాడుతూ ఘంటసాల కనిపిస్తారు. చివర్లో వేమన గుహలోకి నిష్క్రమించే సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ కేవీ రెడ్డి కళ్ళు చెమర్చి కట్ చెప్పకుండా ఉండిపోయారట. సన్నివేశ చిత్రీకరణ జరుపుతున్న టెక్నీషియన్లు అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారట. యోగి వేమన చిత్రంతో వాహిని సంస్థ ప్రతిష్ట పెరిగింది. దర్శకుడిగా కేవీ రెడ్డికి అఖండ ఖ్యాతి లభించింది. ఈ చిత్రం చూశాక ముమ్మడి వరంలో ఒక బాలుడు యోగిగా మారి బాలయోగిగా ప్రసిద్ధి చెందారు. తర్వాత జమినీ వాసన్ చక్రధారి సినిమాలో నాగయ్యను బుక్ చేశారు. ఆ చిత్రం తమిళ, కన్నడ, తెలుగు, మలయాళీ భాషల్లో అఖండ విజయం సాధించింది. కలిసిరాని కాలం. సొంతంగా నాగయ్య దర్శకత్వం వహిస్తూ నిర్మించిన నా ఇల్లు సినిమా బాగానే ఆడినా అతని భాగస్వామి మోసం చేసి నాగయ్యకు పైసా దక్కనివ్వలేదు. నైజాం నవాబు ప్రమేయంతో రామదాసు చిత్రానికి కావలసిన కథ, స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ రావడంతో నాగయ్య ఆ సినిమాను సొంతంగా తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1959లో ఆరంభించిన రామదాసు చిత్రం 1964లో కానీ విడుదలకు నోచుకోలేదు. సినిమా బాగా ఆడి శతదినోత్సవాలు చేసుకుంది, అవార్డులు తెచ్చుకుంది. కానీ పంపిణీదారుల చేతివాటం వలన నాగయ్యకు అందులో చిల్లిగవ్వ రాలేదు. త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య కోడంబాకంలో 52 ఎకరాల పెద్ద తోట కొన్నారు.
అందులో కొబ్బరి, మామిడి చెట్లుండేవి. ఫలసాయం బాగా వస్తుండేది. స్నేహితుల ప్రోద్బలంతో నాగయ్య అక్కడ స్టూడియో కట్టాలనుకున్నారు. చాలా డబ్బు వెచ్చించి పనులు ప్రారంభించి స్టూడియోకి అవసరమైన పరికరాల కోసం అడ్వాన్స్ చెల్లించారు. భాగస్వామిగా ఉంటానన్న ఓ జమీందారు తప్పుకోవడంతో నాగయ్య నష్టపోయారు. అడ్వాన్స్ డబ్బు తిరిగి రాలేదు. తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఓ స్నేహితునికి సహాయపడేందుకు ఆ తోటను తనఖా పెట్టారు. అతడు డబ్బు చెల్లించకపోవడంతో తోట వేలంలోకి వెళ్ళిపోయింది. ఎన్నో ముఖ్య పాత్రలకు ప్రాణం పోసిన నాగయ్య చిన్న చిన్న వేషాల కోసం నిర్మాతలను అడుక్కోవాల్సిన స్థితి దాపురించింది. చివరికి అతిథి పాత్రలకు కూడా నాగయ్య సిద్ధపడ్డారు. ఆయన 330 చిత్రాలకు పైగా నటించారు. 1965లో భారత ప్రభుత్వం నాగయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాగయ్య అంత్యదశ చాలా విషాదంగా గడిచింది. 1973 డిసెంబర్ 30న నాగయ్య కాలం చేసే నాటికి ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. అతిగా స్నేహితుల్ని నమ్మి అపాత్రాదానాలు చేస్తే ఏమవుతుందో అని దానికి నాగయ్య జీవితం ఓ చక్కని ఉదాహరణ.